లాస్ట్ రీల్లో మనం ఆస్టియోఆర్థరైటిస్ అండ్ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇంపార్టెన్స్ గురించి చూసాము. ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్స్ అందరూ ఇంట్లో సేఫ్గా చేసుకునే 3 సింపుల్ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఏంటో చూద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ మౌలిక, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, కిమ్స్ ఒంగోల్. ఫస్ట్ ఎక్సర్సైజ్ క్వాడ్ సెట్స్. ఈ ఎక్సర్సైజ్కి మీరు బెడ్ మీద కానీ ఫ్లోర్ మీద కానీ ఫ్లాట్గా పడుకోవాలి. మీరు ఎక్సర్సైజ్ చేసే మోకాలు కింద ఒక టవల్ని రోల్ చేసుకొని పెట్టుకోండి. పక్క లెగ్ ఫ్రీగా బెండ్ చేసుకొని పెట్టుకోండి. సో ఈ ఎక్సర్సైజ్లో మీరు మీ మోకాల్ని టవల్ మీద కిందకి ప్రెస్ చేస్తా మీ పాదాన్ని పైకి లేపాలి. పాదం మొత్తం పైకి లేపకూడదు. ఈ పొజిషన్లో మీరు ఒక 5 సెకండ్స్ అన్నది హోల్డ్ చేయాలి. మీ మెయిన్ కాన్సన్ట్రేషన్ మీ థై మజిల్ టైట్ అవటం మీద ఉండాలి. ఇలా 10 టైమ్స్ రిపీట్ చేయాలి. 2 సెట్స్ కింద చేయాలి. సేమ్ ఆపోజిట్ లెగ్ మీద కూడా సేమ్ రిపీట్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్లో కామన్గా చేసే మిస్టేక్ పాదం మొత్తం పైకి లేపటం. సెకండ్ ఎక్సర్సైజ్ స్ట్రైట్ లెగ్ రైజ్. ఈ ఎక్సర్సైజ్కి మీరు ఫ్లాట్గా బెడ్ మీద కానీ కింద కానీ పడుకోవాలి. లెగ్ని స్ట్రైట్గా పెట్టి మోకాళ్ళు వంగకుండా పైకి లేపాలి. స్లోగా పైకి లేపాలి. మీ కంఫర్టబుల్ పొజిషన్ వరకు మీరు పైకి లేపితే సరిపోద్ది అండ్ స్లోగా కిందకి దించాలి. ఇలా 10 రిపిటేషన్స్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్లో కామన్గా చేసే మిస్టేక్ మోకాళ్ళు బెండ్ చేసి పైకి లేపటం అండ్ ఫాస్ట్గా చేయటం. థర్డ్ ఎక్సర్సైజ్ సీటెడ్ నీ ఎక్స్టెన్షన్. ఈ ఎక్సర్సైజ్ కోసం మీరు చైర్లో కూర్చోవాలి. లెగ్ని స్ట్రైట్గా పెట్టి పైకి లేపాలి. ఈ పొజిషన్లో 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 5 సెకండ్స్ హోల్డ్ చేశాక స్లోగా లెగ్ని కిందకి దించేయచ్చు. ఇలా మీరు ఒక 10 టైమ్స్ రిపీట్ చేయాలి. 2 సెట్స్ సేమ్ వేరే లెగ్లో కూడా సేమ్ అంతే రిపీట్ చేయాలి. ఈ ఎక్సర్సైజెస్ నీ పెయిన్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నవాళ్ళే కాదు, 40 ఇయర్స్ ఏజ్ పైన ఉన్నవాళ్ళు కూడా నీ స్ట్రెంథనింగ్ కోసం చేసుకోవచ్చు. దీనివల్ల థై మజిల్స్ అన్నవి స్ట్రాంగ్గా అవుతాయి. స్లోగా స్టార్ట్ చేయండి, బట్ రెగ్యులర్గా కంటిన్యూ చేస్తూ ఉండండి. కొంచెం డిస్కంఫర్ట్ అన్నది నార్మలే, కానీ పెయిన్ ఎక్కువగా ఉన్నా, వాపు గనక ఉంటే జాయింట్ దగ్గర మీకే నియర్ బై డాక్టర్. ఫాలో ఫర్ మోర్ రుమటాలజీ రిలేటెడ్ అప్డేట్స్.